అవుతా ఉంది. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించి ప్రస్తుతపు దుష్టకాలములను మనం విమోచించి నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో సదాకాలం తనతో ఆనందింపచేయాలని చూపించిన ప్రేమ, చేసిన త్యాగం మనం తెలుసుకొని ఆత్మరక్షణ పొంది పరలోకంలో ఆనందించేవారిగా ఉండాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా. గడచిన దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరావరణలో మమ్మల్ని చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించటానికి, నిన్ను కీర్తించి ఘనపరచటానికి మాకిచ్చిన సజీవత్వాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ భక్తుడు అంటున్నాడు, నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. ఆ శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి ఇంకా అనేకులు మా ద్వారా పొందాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. ఎంతోమంది సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారు. మరెంతోమంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రాలేకపోతున్నారు. కారణం గ్రహించి నిన్ను అంగీకరించిన మేము, నీ మందిర ఆవరణకు వస్తున్న మేము ఎవ్వరికి ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా ఉండాలని మీరు ఆశిస్తున్నారు. ఆటంకంగా ఉంటే అది ఎంత ప్రమాదమో కూడా సెలవిచ్చారు. కాబట్టి చిన్న సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయనా. ఎవ్వరికి ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా నీకు మహిమకరంగా వారి రక్త సంబంధికులకి, బంధుమిత్రులకి, ఇంకా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయం చేయమని, శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందిన నీ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాను నాయనా. నీ బిడ్డలు లోక మర్యాదను అనుసరించకుండా, లోకమాలిన్యం అంటుకొనకుండా, లోకమును కానీ లోకములు ఉన్న వాటిని కానీ ప్రేమించకుండా, లోకంతో స్నేహం చేయకుండా, లోకానికి వాళ్ళు లోకానికి సిలువ వేయబడిన వారై మనోవాక్కాయ కర్మలలో ఏ దోషము లేకుండా పరపక్షమును ఉన్నవాడు సిగ్గుపడినట్లుగా నీ ఆత్మచేత నింపబడుతూ, నీ ఆత్మచేత నడిపించబడుతూ, ఆత్మపూర్ణులుగా ఉండి ఆత్మఫలం ఫలిస్తూ, వెలుగు ఫలం ఫలిస్తూ, నీతి ఫలం ఫలిస్తూ, నీకు ఇష్టమైన ఫలాలు, మంచి ఫలాలు ఫలిస్తూ నిన్ను సంతోషపరచటానికి, పరలోకంలో జీతం బహుమానం పొందటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఎందుకనగా ఎంతోమంది అంగీకరించి ఇంకా ఈ భూ సంబంధమైన వాటి యందు, శరీర సంబంధమైన వాటి యందు, వ్యర్థమైన వాటి యందు మనస్సు నుంచి నష్టపోతున్నారు, భ్రష్టులైపోతున్నారు. కాబట్టి చిన్న సహవాసములు ఉన్న
ఎవరు నష్టపోకుండా భ్రష్టులు కాకుండా శ్రేష్ఠులుగా ఉండునట్లుగా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను నాయనా. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ కలిగినదిగా ఉండాలని, నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని అందరి కోసం ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ ఓబుల్నాయుడుపాలెం గ్రామములో ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. వాళ్ళు అన్యులుగా ఉండకుండా ధన్యులుగా మార్పు చెందినట్లుగా నీ ఆత్మ ద్వారా సత్యాన్ని తెలుసుకొని వెలుగులోకి వచ్చి జీవము గల దేవుని బిడ్డలుగా ఉండినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, యమల కొరకు, వృద్ధుల కొరకు, పెద్దల కొరకు అందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను. కుటుంబాలు రక్షణ పొందాలి, పరలోకంలో ఆనందించాలి. అలాగే ఈ భూమి మీద కూడా ఏ కొదువ లోపం వెలితి తక్కువ లేకుండా నీవిచ్చే ఆశీర్వాదాలతో వారి హృదయాలు నిండి పొర్లి ప్రవహించినట్లుగా, వారి కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారునట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. నీవు అందరి కోసం ప్రాణం పెట్టావు కాబట్టి ఎవరెవరు ఎటువంటి సమస్యలతో, బాధలతో, వ్యాధులతో, అవసరతలతో నెమ్మది లేని స్థితిలో ఉన్నారో వారందరి విషయంలో నీవు దాచి ఉంచిన, సిద్ధపరిచిన మేలు పొంది, రక్షణ పొంది, నరకంలో పడిపోకుండా పరలోకంలో చేరేంత వరకు కాపాడుకున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎగ్జామ్స్ రాసిన వారి కొరకు, రాస్తున్న వారి కొరకు, రాయబోయే వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నీవే విజయాన్ని అనుగ్రహించి నీకు మహిమ తెచ్చుకొనండి. అలాగే వివాహాలు కావలసిన వారి కొరకు, ఉద్యోగాన్వేషణలో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇవెంత గొప్ప దేవుడో ప్రత్యక్షపరచుకొని ప్రతివాణి కోరిక నీ గుప్పులిప్పి తీర్చమని, నీ మహిమలో నుండి ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని, మహిమ పొందమని, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ, రావలసిన వారి కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ, పాటల్లో, వాక్యచారములు, ఆరాధనలో, స్తుతి ఆరాధనలో మాతో ఉండి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకుంటున్నాం. పరమ తండ్రి, ఆమేన్. పాట పాడు. నీ నామము స్తుతింతును, నీకిలాలోక పూజుడా. నీ నామము స్తుతింతును, నీకిలాలోక పూజుడా.
శరణము నీవే కరుణించు దేవా శరణము నీవే కరుణించు దేవా నీ నామము స్తుతింతును మిగిలాలోక పూజుడా నీ నామము స్తుతింతును మిగిలాలోక పూజుడా తరతరములలో నీవే ప్రభు యుగ యుగములలో నీవే ప్రభు తరతరములలో నీవే ప్రభు యుగ యుగములలో నీవే ప్రభు జీవము గలవా దేవాది దేవా జీవము గలవా దేవాది దేవా నీ నామము స్తుతింతును మిగిలాలోక పూజుడా నీ నామము స్తుతింతును మిగిలాలోక పూజుడా భూమండలమును సృజించిన జలరాశులను నియమించిన భూమండలమును సృజించిన జలరాశులను నియమించిన మహోన్నతుడా మము ప్రభుదేవా మహోన్నతుడా మము ప్రభుదేవా నీ నామము స్తుతింతును మిగిలాలోక పూజుడా నీ నామము స్తుతింతును మిగిలాలోక పూజుడా సిలువలో రక్తము చిందించిన పాపికి రక్షణ కలిగించిన సిలువలో రక్తము చిందించిన పాపికి రక్షణ కలిగించిన పరలోక రాజా ప్రభు యేసు దేవా పరలోక రాజా ప్రభు యేసు దేవా నీ నామము స్తుతింతును మిగిలాలోక పూజుడా నీ నామము స్తుతింతును మిగిలాలోక పూజుడా అనుదినము నీ సేవనే చేతునయ్యా అనుదినము నీ సేవనే చేతునయ్యా నీ నామము స్తుతింతును మిగిలాలోక పూజుడా నీ నామము స్తుతింతును
పండుగ విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుంటివా విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుంటివా విశాల మార్గం మరణం ఇరుకు మార్గము జీవం జీవమార్గము యేసే జీవమార్గము యేసే విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుంటివా విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుంటివా ధ్రువ తప్పిన గొర్రె వలె తిరుగులాడుచున్నావా త్రోవ తప్పిన గొర్రె వలె తిరుగులాడుచున్నావా తరలి రా మార్గము యేసే తలుపు వేయబడక ముందే తరలి రా మార్గము తలుపు వేయబడక ముందే తలుపు వేయబడక ముందే విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుంటివా విసరి వెళ్ళి మరలి వాయువు వలె నుంటివా పాపపు విశాల మార్గం పాపులకే అది అమృతం పాపపు విశాల మార్గం పాపులకే అది అమృతం పాటువలే ఎగిరిపోదురు దుష్టులు న్యాయపు తీర్పులో పాటువలే ఎగిరిపోదురు దుష్టులు న్యాయపు తీర్పులో దుష్టులు న్యాయపు తీర్పులో
కలువరి రక్తపు దారలలో కలుషములన్నీ కడుగుకో కలువరి రక్తపు దారలలో కలుషములన్నీ కడుగుకో కలుషములన్నీ కడుగుకో విసరి వెళ్ళి మరలి వాయువు వలె నుంటివా విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుంటివా విశాల మార్గం మరణం ఇరుకు
సజీవేగంగా ఆయన సమర్పించుకొని ప్రభా నీ రాకడ అతి సమీపంగా ఉంది, నేను పరలోకానికి ఎత్తబడాలి, పాతాళంలో పడిపోకూడదు అని ఉంటే హల్లులో చెప్పండి. చెప్పారు మంచిది. క్రియలు ఎలా ఉండాలి? ఆదివారం క్రైస్తవులుగా ఉండాలా? ఆదివారం క్రైస్తవులు ఉంటే పరలోకానికి వెళ్తామా? ఎలా ఉన్నాం మనం? మీరు చెప్పొద్దు, మేము వినొద్దు. మీరు చెప్పినా మేము వినాం. అలా ఉండబాకండి, నష్టపోతారు. తర్వాత ఏడ్చి మొత్తుకున్నా కూడా మీరు అనుకోవచ్చు, సమయం లేదండి, మీరు కాలేదండి అని. ఇప్పుడు చెప్తా నీకు మనసు ఉంటే మానుకోండి. ఉన్న మనసు దేనికో కింద మీద అవుతున్నావు, దేవుడి కొరకు ఇప్పుడు పాడారు కదా. ఏం పాడారు? నీ ధనము, నీ జ్ఞానము, నీ బలము, నీ అందము దానికోసమైనా మనం ఎవరు వస్తారు? మనం చూసి ప్రభు దగ్గరికి ఎలా వస్తారు? అడ్డుబండలుగా ఉండొద్దు చెప్పాడు యేసయ్య. సముద్రం మెడకి చిరుగట్టు రాయి కట్టి సముద్రంలో ముంచివేయబట్టలేనంట. అట్లా ఉండొద్దు. ఇచ్చిన రక్షణని కాపాడుకుంటూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఎన్ని ప్రసంగాలు వింటాను, ఒక్కళ్ళైనా మారు మనసుల గురించి, మంచి ఫలాల గురించి, శ్రేష్టమైన ఫలాల గురించి హరే మీరు తెలుసుకోండి నా పని వాడు ఫలితంటేగా. లోకం అంతా నిండిపోయింది కృపతో. లోకం కృపతో నిండిపోయింది. మనలో కృప ఉందా? జాగ్రత్త. విశ్వాసము ద్వారా మీరు కృప చేతనే రక్షించబడ్డారు, అవునే కాదా? కృప ఉందా? పోగొట్టుకోబాకండి. పోతే ఇంకా ఉండేది పాతాళమే, పరలోకం కాదు. ఈ దేహం కాదు, ఈ ధనం కాదు, ఈ లోకం కాదు, ఈ బలం కాదు. ఒక్కసారి అట్లా అంటే విడబడతాము మనం. ఎందుకండి? జాగ్రత్త పడతాం. మరి 336 పాట ఆరాధన పల్లె వచ్చి పాట ప్రాణం 336. నీ ఒక్కడవే బలవంతుడవా నీ యేసయ్యా నిన్నే ఆరాధింతును. నీ ఒక్కడవే బలవంతుడవా నీ
స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. నీ రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మమ్మల్ని కొని నీ బిడ్డలుగా చేసుకుని నువ్వు మాతో ఉండాలని, మాలో ఉండాలని, మేము ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా నీతో ఉండాలని, నీ రాజ్యములో ఉండాలని ఆశించి మమ్మల్ని కొని నీ బిడ్డలుగా చేసుకున్నారు. మా ద్వారా ఇంకా అనేకులు నీ రాజ్య వారసులుగా మార్పు చెందాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలు మేము పొంది ఇతరులు కూడా పొందాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి నాయన నీవే మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు తెలియచేయమని, నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని గ్రహించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధం తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనం యేసు ప్రభువుని అంగీకరించాం. ఎందుకు? ఎలా ఉండాలి? వాక్యంలో ఉన్నాయా విషయాలు? ఉన్నాయా? డోంట్ ఫర్గెట్ ఇట్. మీరు దీన్ని ఫర్గెట్ చేశారనుకోండి, ఆయన మిమ్మల్ని ఫర్గెట్ చేస్తాడు, సందేహం లేదు. అంత ఖచ్చితంగా ఉంటాడు దేవుడు. చేతితో నిర్మించాడు ఆదాము అవ్వల్ని, అవునా కాదా? పండు తినద్దు అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. ఏం చేశాడు? ప్రేమమయుడే. కానీ ఆయన మాట వినకపోతే అసలు ఉండడానికి కూడా వెళ్ళలేదు అక్కడ. విన్నానా? వాళ్ళతో వీళ్ళతో వద్దు మనకి. ఇక నిస్సందేహంగా తోటలో నుంచి తోసేశాడు. రేపు మనల్ని ఏం చేస్తాడు? నరకంలోకి తోసేస్తాడు. ఆ పరిస్థితి రానిచ్చుకోబాకండి. ఎలాగుండాలో వాక్యాన్ని ఇచ్చాడు. మనకు శక్తి సరిపోదని పరిశుద్ధాత్మనిచ్చాడు. మనం ఈ రెండు ఇటు పక్కన నెట్టేస్తున్నాం. మనం ఎటు పోతున్నాం మనకే తెలియట్లా. జాగ్రత్త. దేవుని వాక్యం అంటే నవల కాదు, నాటకం కాదు, కల్పించిన కథలు కాదు, అవి ఇవి కాదు. జాగ్రత్త. తెలుసుకోండి. చదువుదాం దేవుని వాక్యాన్ని. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుంటాము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో చూడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి,
మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి మేము కూడా ఆ మొదటి పునరుద్ధానములో ఉండాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం, మా ముందుకు తీసుకుని వచ్చిన వాక్య భాగములో నుండి కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు తెలియచేయమని, గ్రహించి అనుసరించడానికి శక్తి దయచేయమని, వివరించడానికి నాకు, వినేవాళ్ళు గ్రహించడానికి కావలసిన పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు పునరుద్ధాన దినం. మనం కూడా పునరుద్ధానం అవుతామా? అవుతాం తప్పకుండా. యేసు ప్రభు చెప్పారు, అందరూ పునరుద్ధానం అవుతారు. అయితే కొంతమంది జీవ పునరుద్ధానానికంట, కొంతమంది తీర్పు పునరుద్ధానానికంట. మనం ఏ పునరుద్ధానం? జీవ పునరుద్ధానమా, తీర్పు పునరుద్ధానమా? ఆ సందర్భంలోనే ప్రభు చెప్పారు, నా మాట విని ఆ ప్రకారం చేసిన వాళ్ళు తీర్పులోకి రారు, మరణము నుండి జీవములోకి దాటి ఉన్నారు అని. ఎప్పుడైనా చదివారా? విన్నారా? ఇప్పుడు మనం తీర్పులోక జీవములోక? మాది మాదే, మీది మీదే. అక్కడ మాది మీది లేదు. జాగ్రత్త. కీర్తనకారుడు అన్నాడండి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతులు నిత్యము సుఖములు ఉన్నవని. మరి మనకు తెలుసా? హలో, తెలుసా? అందుకోసం ఎంత ఆయన సన్నిధికి రావటానికి, అవునా? వాక్యాన్ని చదవండి, తెలుసుకోండి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం అంట. అది లేకుండా చేయడమే వాడి పని. మనం వాడికి ఒగ్గేస్తాం. ఆయన కుడి చేతులు నిత్యము సుఖాలంట. మనకు అయ్యొద్దు కదా? కావాలా వద్దా? జాగ్రత్త. ఇది ఒక నవల కాదు, నాటకం కాదు, ఏదో చిన్నపిల్లలకు చెప్పే కథలు కాదు. ఎందుకంటే చిన్నపిల్లలు అప్పుడు సండే స్కూల్లో నేర్పుతారు, నా 2 కాళ్ళతో, నా 2 చేతులతో, నా 2 కళ్ళతో, నా 2 చెవులతో. చిన్నప్పుడే. పెద్దయినాక నేర్పారా? నేర్పాం. అనుసరించానా? మీరు అడగద్దు. హాడు కాదు కావాల్సింది, నేర్పేవాళ్ళు, నేర్చుకున్నోళ్ళు కాదు, అనుసరించేవాళ్ళు. నా సంగతి ఏంది? ఏమి నేర్పుతున్నాను? ఏమి నేర్చుకుంటున్నాను? ఏం చేస్తున్నాను అంటున్నాడండి దేవుడు. ఏమని? నేడైనను రేపైనను. నేడంటే ఈరోజు, రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి, ఒకానొక పట్టణానికి వెళ్ళి, లేకపోతే దేశానికి వెళ్ళి, లేకపోతే గ్రామానికి వెళ్ళి, లేకపోతే బజారుకి వెళ్ళి. ఏ బజారు? ఈ బజార్లో కొంటే ఆ బజార్లో బాగా దిట్టంగా సాగుద్ది వ్యాపారం. నీకేం తెలుసు కదండి? నా మాట దేవుడు అంటున్నాడండి,
ఒక సంవత్సరం ఉంటారంట. అసలు ఇంకొంచెం సేపట్లో ఏం జరుగుద్దో తెలీదు మనకి. తెలుసా? మరి ఎందుకు మన బతుకులు? దీనికోసం, మన కోసం, ఎవరు వాళ్ళ కోసమా? జాగ్రత్త. ఒంట్లో ప్రాణం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు బైక్ మీద కూర్చుంటే అబ్బో కదండి, కింద మీద ఆందో. మనం చూపిస్తున్నారండి, ఫ్రంట్ వీల్ పైకి లేపి దేవుడు ఒక్క దెబ్బ అట్లా కొడితే ఏమవుతాడో? ఏమవుతుంది? ఎందుకంత గర్వం? ఎందుకంత పొగరు? ఎందుకంత అహంకారం? జాగ్రత్త. నష్టపోవద్దు. ఈరోజైనా రేపైనా ఎక్కడికో వెళ్ళి అక్కడ అన్నాడు 1 సంవత్సరం అని ఉండి, ఇక్కడ అన్నాడు వ్యాపారం అని. మనం ఏదో ఉద్యోగం ఎలగబెడతాం. ఎక్కడ? కొన్నిసార్లు కొంతమంది మా అబ్బాయి అమెరికా ఏం చేస్తున్నాడు? పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతున్నాడు. అబ్బో, పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతున్నాడు. ఎంత ట్రెమెండస్ కదా. మరికొంతమంది రోడ్లు జిమ్ముతున్నారు. మరికొంతమంది హోటల్లో సప్లైర్లుగా పనిచేస్తున్నారు, క్లీనర్లుగా పనిచేస్తున్నారు. ఎక్కడున్నాడు మా అబ్బాయి? అమెరికాలో. అబ్బో, ఏం చేస్తున్నాడు? బతుకో. మరికొంతమంది అంటారంట మా అబ్బాయి ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడని. వామ్మో, ఎయిర్ ఫోర్స్లో అనేసరికి వీళ్ళు అనుకుంటారు ఏదో అని. వాడు చేసేది ఏంటంటే ఎయిర్ ఫోర్స్లు అంటే గాలికి తిరుగుతున్నాడంట. మనం ఎటు తిరుగుతున్నా? ఏ గాలికి? మన పిల్లలు ఏం చేస్తున్నారు? నష్టపోవద్దండి. నువ్వు ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? తెలుసా మీకు? తెలుసా తెలీదా? చెప్పరేంటి? తెలుసా తెలీదా? తెలుసు అని చెబితే ఏమంటాడు? తెలియదని చెప్పి ఏం మొట్టిగా వేస్తాడు? మీరు జాగ్రత్తగా చదువు. నిర్గమకాండంలో చెప్పాడు, నువ్వు ఉండే ప్రతి స్థలానికి నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని. చేయడా? మన దగ్గరికి ఆయన వస్తాడా? మనం పరిగెత్తాలా? అర్థం చేసుకోండి. ఆయన మాట తప్పడు. చేతగానోడు కాదు, చేయలేనోడు కాదు. అవకాశం ఇస్తున్నాడు. అలాగని ఉద్యోగం చేయొద్దని నేను అననండి. ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, ఏదో ఒక పని చేయాలి కష్టపడి. అంతేగాని దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, అన్యాయం చేయొద్దు. జాగ్రత్త అన్నాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి, అసలు రేపేం జరుగుద్ది? రేపు కూడా కాదు, నేను ఆత్మదేవుడు నాకు చూస్తాడు. ఇంకొంచెం సేపట్లో ఏం జరుగుద్ది? ఎప్పుడైనా చూసారా బైక్లు యాక్సిడెంట్లు? మొగుడు పెళ్ళాలే వెళ్తున్నారు. ఏం జరిగిందంట? చూడలేదు ఎప్పుడు? చూసారా లేదా? ఏం జరిగింది?
ఒక చిన్న సంఘటన చెప్తానండి. నేను ఫిరింపురం ప్రార్థనకు వెళ్తున్నాను. ఆ రోజున వేములూరుపాడు దాటిన తర్వాత ఈ జోసిల్ దగ్గరలో కొంచెం టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్లో ఒక యాక్సిడెంట్ అయింది. ముందు భర్త, వెనక భార్య. దేన్ని ఎవరు గుద్దారో మనకు తెలియదు. భర్త ఏమో బండి మీద ఇలా పడి చచ్చిపోయాడు. వెనక భార్య పక్కన పడి కాళ్ళు ఇరిగి నడువును తెగిపోయి క్యార్ 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 కమని ఏడుస్తుంది. ఇక ఎవరు వాళ్ళకి దిక్కు? అప్పటిదాకా ఎంత సరదాగానో, ఎంత ఆనందంగానో, ఇప్పుడేమయ్యారు? ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈమెకేమో ఏడుస్తుందండి. మన బలం ఎంత? మన జ్ఞానం ఎంత? మన తెలివితేటలు ఎంత? మన సామర్థ్యం ఎంత? ఎందుకు అంత అహంకారం? లేదు. ఒకవేళ నేను ఉంది అని చెప్పినా మీరు ఊరుకోరు. నాకేమి లేదని అందరూ ఎగబడతారు నా మీద. ఓకే, నేను దాన్ని కూడా కాదన్నా. నా మీద ఎగబడినా నేను మీకు ఉంది అని నేను అన్నాను. ఉందేమో చూసుకోండి అంట. తెలుసా? తెలుసా? నాకు తెలియకపోవచ్చు. ఆయనకు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? ఎప్పుడైనా చదివారా? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించనని తెలుసా? లేదు. మనలో అహంకారం లేదా? చెప్పక్కర్లా, కళ్ళే కనబడతాయి, మొహమే కనబడుద్ది. అయినా నేను చేసేది ఒకటే ప్రార్థన. ప్రభా, వీళ్ళలో ఉన్న అహంకారాన్ని తొలగించు. నువ్వు చెప్పావే, రాత్రి కూడా విన్నాం, దీనులు స్వతంత్రించుకుంటారట. ఏ దీనులు? ఆత్మ సంబంధమైన దీనత్వం. మనకేముంది? మనకేముంది? ఆత్మ సంబంధంగానా, శరీర సంబంధంగానా? జాగ్రత్త. సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు. కలపకూడదు, తీసేయకూడదు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు కలుపుకుంటున్నారు, తీసేసుకుంటున్నారు. నువ్వు వస్తే చాలు దీవిస్తాడు నిన్ను. నువ్వు ఇస్తే చాలు దేవుడు దీవిస్తాడు. అది అట్లా ఏంటి? ఎలా? అవన్నీ చూస్తాడు ఆయన. ఇప్పుడు చదివారా? మీరేమి చేసినా ఎలా చేయాలంటే మనపూర్వకంగా చేయాలంట. అంటే ఎట్లా ఉంటుంది అది? ఎట్లా ఉంటుంది? మనపూర్వకంగా. రెండోది హృదయపూర్వకంగా. కనబడతా దేవునికి? మనం కూరలు చేస్తున్నామండి. కుళ్ళిపోయిన టమాటా వచ్చింది, ఏం చేస్తాం? పక్కన పెడతాం. ఇప్పుడు మన హృదయంలో కుళ్ళు ఉంది, ఆయన కనబడింది, ఏం చేస్తాడు? ఇప్పుడు మనల్ని పక్కన పెట్టాలా, వండాలా? లేదు. ఇంత ఇంత ఉంది ఒక్క కళ్ళల్లో. అది నాకు కనబడదు, ఆయన కనబడుద్ది. ఎందుకు తెలుసా? హృదయాలను, అంతరింద్రియాలను పరిశోధిస్తాడంట, పరిశీలిస్తాడంట. ఎలా ఉంది మన హృదయంలో? ఎంత కుళ్ళుందో, ఎంత అసూయ ఉందో. కుళ్ళుకి అసూయకి తేడా ఉంది, తెలుసా? కుళ్ళుకి అసూయకి తేడా ఉంది. కుళ్ళు వేరు,
అసూయ వేరు. కొంతమంది వాళ్ళని వీళ్ళని చూసి లోపల కుళ్ళు పెట్టుకొని వాళ్ళే కుళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళే ముందు చేతులు కుళ్ళిపోతాయి, తర్వాత ముందు వేళ్ళు, తర్వాత చేతులు, తర్వాత ఇక తల నుంచి పాదం వరకు కుళ్ళిపోతాయి. ఇప్పుడు కుళ్ళిపోయిందా, కుళ్ళిపోలేదా? జాగ్రత్త. ఎంత కుళ్ళో వాళ్ళు బాగా దర్జాగా ఉన్నారంటే కుళ్ళు అదొక రకం. ఇంకో అసూయ, వాళ్ళని ఎట్లా నాశనం చేయాలి, ఇది అసూయ. కుళ్ళేమో వాళ్ళలో వంచుకొని వాడు కుళ్ళిపోతుంటారు. ఇతరులు కూడా అంటిస్తారు కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, అంటించి వాళ్ళను కూడా కుళ్ళిపోయేలాగా చేస్తారు. మీరేం చేస్తున్నారో నాకు తెలియదు. అసూయ ఎట్లాగైనా సరే వీడి సంగతి చూడాలా, చచ్చినా కూడా వదిలిపెట్టరండి. నేను 5వ క్లాస్ చదువుకునేటప్పుడే మాకు తెలుగు నాన్-డీటెయిల్ అని ఒక పుస్తకంలో కోణార్క దేవాలయము శిల్పి అని ఒక పాఠం ఉందండి. ఇప్పుడు ఉందంట ఆ దేవాలయం, కోణార్క దేవాలయం. ఆ దేవాలయాన్ని నిర్మించేటప్పుడు ఒక శిల్పి పనిచేశాడంట, కావాల్సిన అన్నిటిని తయారు చేయించాడట. ఆ శిల్పికి కుమారుడు ఉన్నాడంట. ఆ కుమారుడు తండ్రి దగ్గర నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకున్నాడు. ఇంకా విదేశాలకు వెళ్ళి లేకపోతే వేరే పట్టణాలకు వెళ్ళి ఇంకా మా నాన్నకి తెలియని నేర్చుకుందామని వెళ్ళాడంట, నేర్చుకున్నాడంట. నేర్చుకుని మళ్ళా ఆ పట్టణానికి వచ్చాడంట. అప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ శిల్పి దేవాలయం 4 వైపులా అన్నీ బాగా సిద్ధం చేశాడు. పైకప్పును కూడా తయారు చేశాడు నేల మీదనే. ఇప్పుడు ఈ పైకప్పుని పైకి చేర్చాలి, ఈ పైకప్పుని పైకి చేర్చాలి. ఆయనకు ఆలోచన రాలా, ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఆలోచన రాలా. ఆ సమయంలో కొడుకు వచ్చాడంట, విన్నాడంట. విని దాన్ని పైకి చేర్చే ఏర్పాటు చేసి చేర్పించాడంట. చేర్పించిన తర్వాత రాజుగారు అతనికి సన్మానం చేశారట. ఇప్పుడు ఇవన్నీ చేసిన శిల్పికి లోపల పుట్టిందంట. ఆడు కొడుకని తెలియలా. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు కూడా 15 ఏళ్ళు 16 ఏళ్ళు దాకా ఎట్లా ఉంటారు, తర్వాత ఎట్లా ఉంటారు, గడ్డాలు పెంచుతారు, మీసాలు పెంచుతారు, సైడ్ ల్యాక్స్ పెంచుతారు, జులపాలు పెంచుతారు. పెంచరా? మొహం కూడా బాగా మారిపోయింది. వామ్మో! ఇక సన్మానం చేస్తుంటే కొడుకునే చూశాడు తండ్రి, కానీ గుర్తుపట్ల. కొడుకు మాత్రం తండ్రిని గుర్తుపట్టాడు. తెల్లారినాక ఆశ్చర్యంగా అద్భుతంగా సంతోషపరుద్దాం అనుకుని ఆ దేవాలయంలోనే పడుకున్నాడటండి. ఎందుకంటే కొన్ని దేవాలయాల్లో లోపల వెలిగిస్తారు ప్రమిదలు, వెలుతురు కనబడాలని కొన్ని రంధ్రాలు ఉంటుంటాయి కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదులేండి. ఆ రంధ్రాల్లో నుంచి లోపల ఉన్న ఆ ప్రమిద వెలుతురు బయటకు కనబడుతుంది. ఈ తండ్రి గారికి లోపల అంతా ఏముంది? అసూయ. అసూయ ఎతికాడంట. ఆ బజార్, ఈ బజార్, ఆ వీధి, ఈ వీధి
ఆ సత్రం ఈ సత్రం అంతా వెతికి ఆ దేవాలయంలోకే వచ్చాడటండి. ఆ దీపు వెలుగులో చూశాడంట, అమ్మయ్యా దొరికాడు ఈడు నాకు అని తీసుకొచ్చిన కత్తితో ఒక్క పోటు పొడిచాడటండి. ఆ దెబ్బకి కొడుకు లేచాడు, కళ్ళు తెరిచాడు, పొడిచిన వ్యక్తిని చూశాడు, నాన్న అని ఒక్క కేక పెట్టి చచ్చిపోయాడండి. ఎవరిని చంపుకున్నాడు? ఎవరిని? ఈరోజు మనం కూడా ఇట్లాంటి పుట్టి రకరకాలి చంపుకోబాకండి. అదే కత్తితో తను పొడుచుకొని తను కూడా చచ్చిపోయాడటండి. నేను చదువుకున్నప్పుడు పాఠం అండి అది. కాబట్టి అసూయ ఏం చేస్తుంది? కుళ్ళు ఏం చేస్తుంది? నాకు కనపడదు, దేవునికి కనబడుద్దే కనబడదా? అప్పుడు ఏం చేస్తారు? అప్పటికే కుళ్ళిపోయింది మొత్తం, అప్పటికే తనకెక్కేసింది అసూయ. జాగ్రత్త, బ్రతకడం నేర్చుకోండి, బతికించడం నేర్చుకోండి. అంతేగాని నేనేదో పొందా నేను కాదన్నా. నీ ఇంటి వాళ్ళు అక్కర్లేదా? అక్కర్లేదా? చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము అంటే నా భార్య, నా పిల్లలు నిత్యము మరి మనమేంటి? మన బతుకులేంటి? వాక్యం చదవండి. నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని, మన ప్రార్థన తెలుసా? ఇది ఏం చేస్తున్నావు? ఆయన సన్నిధికి మనం తొందరపడితే మన పిల్లలు తొందరపడతారు. లేకపోతే మా అయ్యాడు పోయాడు, మా అమ్మ ఇడిపోయింది, మనం ఇద్దరం విడిపోదాంరా. అవునా? ఏ దారి మంది? నీ దారి నీది, నా దారి నాది, వాళ్ళ దారి వాళ్ళది, అందరం గోదాట్లోకి పోదాం. వాక్యం చదవండి. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో. తెలుసా ఈ వాక్యం? తెలిసి ఏం చేయాలి? అర్థం చేసుకోండి, వ్యర్థం చేసుకోబాకండి. ప్రభా, నా కుటుంబం మాత్రమే కాదు, ఇంకా అనేకల కుటుంబాలు నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. అది నా ప్రార్థన, నేను చేసే ప్రార్థన. మరి మీరు వద్దా? ఆకలి వేస్తుంది, నేను తింటే మీ ఆకలి తీరుద్దా? మీరు తింటే నా ఆకలి తీరుద్దా? ఏదో నువ్వు ప్రార్థన చేసావుగా, నాకు చాలులే అందామా? జ్వరం వచ్చింది, ఎవరు మాత్ర వేసుకోవాలి, ఎవరు ఇంజక్షన్ పొడిపించుకోవాలి? వచ్చినోళ్ళ, చెప్పినోళ్ళ? నువ్వు చెప్పావుగా, నువ్వు పొడిపించుకో. నేను రెడీ పొడిపించుకోవడానికి అందరి కోసం. ఎందుకంటే యేసయ్య అందరి కోసం పొడిపించుకున్నాడు.
నాకు చేతనైనంత వరకు నాకు ఇచ్చిన గొర్రె పిల్లల కోసం గొర్రెల కోసం పొడిపించుకుంటా నేను దానికి రెడీయే. మరి మీకొద్దా? కావాలా వద్దా? జాగ్రత్త. ప్రభు ఈ రోజున అంటున్నాడు, నేడైనను రేపైనను వెళ్ళి. ఇప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు వెళ్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. మధ్యలోనే భర్త చనిపోయాడు, భార్య దెబ్బలతో గాయాలతో లబో దిబో అంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ లేదా వాళ్ళకి? పిల్లలు లేరా? తోబుట్టువులు లేరా? ఇప్పుడు ఎవరు చేస్తారు? మనం దేవుని మాట వింటే దేవుడు మనకు చేస్తాడు. మనం వినకపోతే ఇంకంతే మన బతుకులు కూడా. విని చెయ్యాలి. వింటే సరిపోదు, నేను కూడా చెబితే సరిపోదు, చెప్పాలి, చెయ్యాలి. మీరేం చేయాలి? వినాలి, చెయ్యాలి. ఏం చేస్తారు? మీరు చెప్పి చెయ్యండి, మేము మాత్రం విని మాత్రం చెయ్యం. మా పద్ధతి ఇంతే. పోండి. మీ ఇష్టం. దేవుడు మాత్రం ఎంత ఖచ్చితంగా చూస్తాడో. పండు తినద్దు అంటే వాడు తిన్నారు. జాలి, దయ, కనికరం, ప్రేమ, కృప అన్నీ ఉన్నాయి. ఏం చేశాడు? మనల్ని ఏం చేస్తాడు? ఉందా భయం? ఉందా భయం? చదవండి కీర్తనల గ్రంథం 73వ అధ్యాయంలో, యోబు గ్రంథంలో దేవుడు ఆకాశంలో ఉన్నాడు, మేఘాలు అడ్డంగా ఉన్నాయి, ఆయనకి ఏం కనపడుతుంది, ఆయనకి ఏం తెలుసు అనుకుంటున్నారట వాళ్ళు. మరి మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళకి మనకి తేడా ఏమీ లేదు. ఉందా? ఉందా? తేడా ఉంటే ఏం చేయాలి? అమ్మ బాబురు, వాళ్ళ పునరుద్ధాన దినం, నేను పునరుద్ధాన శక్తి పొందుకోవాలి, తీర్పులోకి రాకుండా జీవములోకి దాటాలి. కాబట్టి నేను ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మాటలు విని పునరుద్ధాన శక్తితో జీవములోకి వెళ్ళాలి అని ఉంటే చెప్పండి హల్లెలూయా. చెప్తారులేండి, ఏదో నోరేగా, చెప్పటమేగా, అయిపోయింది. ఇవాళ మీరు చెప్పన్నారు, మేము చెప్పాం. బయటికి వెళ్ళాక మాది మాదే, మీది మీదే, అంతేనా? చూడండి, ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 20వ అధ్యాయం 4వ వచనం నుండి, అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. సింహాసనములను చూశాడట. ఆ సింహాసనం మీద ఆసీనులయ్యారట. మనం కూడా ఆసీనులం అవుతాం. నేను ఈ సింహాసనం మీద, మీరు ఆ సింహాసనాల మీద, నేను ఈ కుర్చీ మీద, మీరు ఆ కుర్చీల మీద. మేము కింద కూర్చున్నామండి, మేము కింద కూర్చున్నామండి, సింహాసనం మీద కూర్చున్నా, కింద కూర్చున్నా చెప్పాడు. విమర్శ చేయుటకు అంటే ఏం చేస్తారట? అబ్బా ఏం చేశావు, అమ్మా ఏం చేశావు
అని విమర్శ చేస్తుంటారట. చేయుటకు అధికారము ఇయ్యబడెను. తర్వాత మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్యక, చూడండి, క్రూర మృగమునకైనా దాని ప్రతిమకైనా నమస్కారము చెయ్యక. ఈ మధ్య మా చిన్నమ్మాయి కొడుకు వచ్చాడండి హైదరాబాద్ నుంచి. వచ్చి కూర్చుని తాతయ్య అని ఏదో సర్పం అంట, అదంట, ఇదంట అన్నాడు. ఏంటి తాతయ్య అన్నాడు. అరే, ఇవి చివరి దినాలు, రకరకాలుగా ప్రవచనాలను చెప్తుంటారు. నాకు చూపించాడు నిన్ను, నీ మీదకు పాము వస్తుందంట, నన్ను పంపించాడు, నీ మీదకు శత్రువులు వస్తున్నారంట, నన్ను చెప్పమన్నాడు అనేసరికి మనమేమైపోతాం? ఐసై చెప్పబోయాడు. నేను అన్నా, అరే అట్లాంటివన్నీ వినబాకు, వాక్యం చదువుకో, ధ్యానం చేసుకో, ప్రార్థన చేసుకో, ఏం చెయ్యాలో దేవుడు చెప్తాడు, అది చెయ్యి. నేను చెప్పానని కూడా కాదు అన్నాను. లేదు అడగండి, వీడు కూడా ఉన్నాడు. నా మీద పెట్టుకో, నాకెందుకు? వాళ్ళ మీద పెట్టను, నాకెందుకు? దేవుని మీద పెడతా. ఇక ఆయన చూసుకుంటా. నేను చెప్పానా లేదా? విన్నాడా లేదా? చేయాల్సింది ఎవరు? మరి మీరు వద్దా? వద్దా? హలో, వద్దా? వద్దంటే నేను ఏం చేయలేను, ఆయన ఏం చేయలేడు. చెప్తున్నాడు, విమర్శ చేయు అధికారము వాళ్ళకి ఇవ్వబడింది. తర్వాత నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని, ఎక్కడంటే నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. మీరు చూసారో లేదో నాకు తెలీదు. ఒకసారి నాకు వాట్సాప్లో పెట్టారండి. ఒక ఆయన ఇంత కత్తి తీసుకున్నాడు, ఇంత వెడల్పు ఉంది, కొంతమంది మనుషుల్ని అట్లా మోకాళ్ళ మీద పెట్టాడు, ఒక్క దెబ్బతో ఇలా కొట్టేశాడండి. మొండెం వేరైంది, తలకాయ వేరైంది. చూశానండి నేను. నాకు కూడా జరుగుద్దేమో. ఉందా భయం? ఉందా భయం? ఉందా వాక్యంలో? శిరఛేదనం కూడా చేస్తారట. చేయని అంటామా మనం ఎందుకంటాం? హలో అంటాం మనం. నువ్వెన్నైనా చెప్పు, మేము ఇంతే. బాధపడద్దు, ఆ రోజు ఉంటుంది బాధ. యుగాలు తరతరాలు దాని నుంచి తప్పించాలని నా తపన, నా ఆశ, నా బోధ. మిమ్మల్ని లేదో కాసేపు ఉల్లాసంగా, ఎందుకంటే అప్పుడప్పుడు వండర్ఫుల్ ఏంటది ట్రెమండస్
కని విని ఎరగని చెప్పండి హల్లెలూయా అనగానే వీళ్ళకు కూడా కింద మీద ఆందండి. ఇక గాల్లో తేలిపోతుంటారు. ఎవరి మీద పడుతుంటారో తెలియదు, ఎట్లా పడుతుంటారో తెలియదు. మనం కూడా వాళ్ళలో కలిసి ఊగి తూగి తేలి. హలో, ఏం చేద్దాం? జాగ్రత్త. అది కాదు ఆరాధన అంటే. ఆరాధన అంటే అది కాదు. చదవండి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. ఇప్పుడు చదివారా? ఏం జరిగిందంట? ఏం చేశారంటే వాళ్ళు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానముల చేత స్తుతిస్తున్నారట. అప్పుడేం జరిగిందంట? దేవాలయం యొక్క గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయంట. ఎందుకని? ఆ ధూమము యొక్క పొగ వలన. మనం కూడా అట్లాంటి ధూమే. ఏ ధూమం మంది? వాయిద్యాలన్నీ. ఎందుకంటే కొన్ని చోట్ల పెడతారండి రకరకాలుగా. ఎన్ని తబలాలు ఉంటాయో, ఎన్ని కాంగోలు ఉంటాయో, ఎన్ని వాయిద్యాలు ఉండాలో అన్ని వాయిద్యాలు పెట్టి అద్భుతమైన కని విని ఎరుగని చేద్దాం. ఏంటి? మనం కూడా ఆరాధన చేసాం ఇవాళ. ఏమని? ఏమని ఆరాధన చేశా? మర్చిపోయామండి. నీ ఒక్కడవే బలవంతుడవాని యేసయ్యా నిన్నే ఆరాధింతును. నీ ఒక్కడవే బలవంతుడవాని యేసయ్యా నిన్నే ఆరాధింతును. ఆరాధన పరమునకు కొనిపోవ తిరిగి వస్తున్నావని యేసయ్యా నిన్నే ఆరాధింతును. నన్ను పరమునకు కొనిపోవ తిరిగి వస్తున్నావని యేసయ్యా. ఇప్పుడు మన ఆరాధన ఏంటి? జాగ్రత్త పడదాం అంటున్నాడు. ఆ మృగానికి నమస్కారం చేయలేదట, ఆ ప్రతిమకి నమస్కారం చేయలేదట, నొసళ్ళ మీద కానీ చేతుల మీద కానీ ముద్రలు వేయించుకోలేదట. శిరచ్ఛేదనం జరిగిన వాళ్ళు ఏం మాట్లాడలేదటండి. తర్వాత వారు బ్రతికిన వారై, మనమే బతికుండి వాళ్ళని చంపుతున్నాం. ఎందుకని? ఇట్లా చేయడం మనకు తెలియదు. చెబితే వినం. అరే మనం బతుకుతూ వాళ్ళని బతికిద్దాంరా అంటే లోపడం. వాళ్ళు చనిపోయి బ్రతికారంట, మనం బతికుండి ఇతరులు చంపుతున్నాం. అదే మన ప్రత్యేకత. అవునా? దయచేసి అలా ఉండద్దు. తర్వాత చెప్తున్నాడు, 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎన్ని సంవత్సరాలంట? మనం 5 సంవత్సరాల కోసం కింద మీద అయ్యి డబ్బులన్నీ బాటిల్స్ అన్నీ పీకల దాకా పోపించి కదండి
నెగ్గాం. మళ్ళా మాకెంత మెజార్టీయో, ఎంత మెజార్టీ, దానిలో ఎన్ని దొంగ ఓట్లో, ఎన్ని రిగ్గింగ్లో. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఆ ఎలక్ట్రానిక్ వచ్చినాయి, ఇంక అయ్యే గుద్దుకుంటాయి. ఇక అయ్యే గుద్దుకొని మనం ఒకదాని మీద అది ఇంకో దాని మీద గుద్దేస్తుంది. ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ కదండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాటాలు కూడా వచ్చినాయండి. ఈ కాటాలు కూడా చూపిస్తాయి కిలో అని. తర్వాత దానిలో ఉండేది 900 కూడా ఉండవు. కాటాలు మాత్రం కిలో అని చూపిస్తాయి. అవునా? ఎవరిని మోసం చేస్తున్నా? సుమారు 35 సంవత్సరాల క్రితమే ఒక భక్తుడు రంగు బట్టలు వేసుకొని అమ్ముతున్నాడండి. 1/2 కిలో అని తీసుకున్నా. నాకు డౌట్ వచ్చింది. పోయి పక్కన చిల్లర కొట్టు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొట్టులోకి వెళ్ళి చూస్తే 400 కూడా లేదండి. మళ్ళా భక్తుడు, ఏ భక్తుడు ఇట్లాంటి మోసం చేసేవాళ్ళ, తమ కడుపు కోసం ఎదుటి కడుపును కొట్టేవాళ్ళ. జాగ్రత్త. ఇట్లాంటి వాళ్ళంతా అక్కడ అన్నాడు. వీరు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా పరిపాలిస్తారట అన్నారు. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇంకా ఉన్నారు చచ్చినోళ్ళు. వాడు ఇంకా బతకలా. ఇప్పుడు మనం బతికామా చచ్చామా? బతికామా చచ్చామా? అదే అన్నాడు. ఈ మొదటి పునరుద్ధానమందు నా ఆశ అదండి. మరి మీ ఆశ ఏంటి? శాశ్వతం పని, ఈ ఊరు, ఈ డబ్బు, ఈ అందం, ఈ ధనం, ఈ బలం, అవునా అన్నాడు. మొదటి పునరుద్ధానమందు పాలు పొందిన వారు ధన్యులు. కాబట్టి ప్రభువా, నేను మొదటి పునరుద్ధానంలో ఉండాలి. అలాగే ఇంకా అనేకులు ఆ మొదటి పునరుద్ధానంలో ఉండాలి అనేది నా ప్రార్థన, నా బోధ. మరి మీరు ఏం చేస్తారు? చెప్పాడు, మొదటి పునరుద్ధానములో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారట. ఆ తరువాత మళ్ళా తీర్పు జరుగుద్దంట. ఆ తీర్పు జరిగిన తర్వాత ఇక యుగాలు తరతరాలు ఏలేవాళ్ళుగా ఉంటారట. ఇప్పుడు మనం ఎలా ఉందాం? యుగాలు తరతరాలు చెప్పాడు. 21వ అధ్యాయం. ఈ కనబడే భూమి, మనకు కనబడి ఆకాశం పోతాయంట. కొత్త భూమి వస్తుందట, కొత్త ఆకాశం వచ్చిందంట. తర్వాత నూతన యెరూషలేము పరలోకం నుండి దిగి వస్తుందట. మనం ఈ పాత యెరూషలేము కోసం క్యూ కడుతున్నాం. కట్టామా? హలో, మీకు ప్యాకేజీ నన్ను పడేయాలని చెప్పి చూశాడు. ఆ ప్యాకేజీలో దేవుడు పడకుండా తప్పించేశాడు. హల్లెలూయా. నాకేమో ఆ నూతన యెరూషలేము చూద్దామని, మీకేమో కాలిపోయినా, పాడైపోయినా,
అది చూద్దామని అని నేను అన్నానులేండి. మీకు కూడా ఆ నూతన యెరూషలేము కోసం నేర్చుకోండి, ప్రార్థన చేయండి. పాతాళంలో పడద్దు, మీ పిల్లలను కూడా పడేయద్దు. పడేస్తానంటే నేనేం చేయలేను. చెప్పాడుగా దావీదు ఏం చేశాడంట, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా. నా పిల్లలు వాళ్ళ పిల్లలు నీ సన్నిధిలో ఉండాలయ్యా. ఎందుకు? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందయ్యా, నీ కుడి చేతిలో నిత్యము సుఖాలు ఉన్నాయ్యా. అట్లా వీళ్ళందరినీ చెయ్యయ్యా అనేది నా ప్రార్థన. మరి మీరేదో మీరు చేసుకోండి, మేమేదో మేము చేస్తాం అంటే ఇంకంతేనా? జాగ్రత్త అంటున్నాడు ప్రభు. ఈ రోజున నా బతుకేంటి, నా జీవితం ఏంటి అంటున్నాడు. ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి, లేదా ఉద్యోగం చేసి, లేదా ఏదో హోటల్లో క్లీనర్గా, లేదా సప్లయర్గా, పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టేవారినిగా, అబ్బో ఎంత గొప్ప ఉద్యోగం ఎలాగ పెడుతున్నాము కదండి. ఆ దేశానికి పోయి పరలోకం మాత్రం మనకొద్దు. కావాలా? మరి ఇట్లా చేస్తామా అంటున్నాడండి. మీ జీవం ఏపాటిది? లాభం సంపాదించుకుందాం అని చెప్పుకునేవారున్నారా? మీ జీవం ఏపాటిది? ఎట్లాంటిదంట? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరంట. అన్నం వండుతా ఎప్పుడన్నా మూతను ఇట్లా పైకి తీశారా? మా అమ్మ చేసిందని మేము చేశారా? మూత తీయగానే ఏం జరిగింది? ఆవిరి వచ్చింది. ఒక 5 నిమిషాలు కనబడింది. అంతలోనే పోయిందటండి. మన బతుకులు కూడా అట్లాంటివి అంట. ఏం చేద్దాం? దానికోసం ఎంత ఆరాటమో మనకి, ఎంత పోరాటం వాళ్ళతో వీళ్ళతో కదా. వాక్యం చదువు, తెలుసుకో. అందుకోసం అన్నాడు, క్షణమాత్రముండు మా శ్రమ. అది క్షణమేనంట. మనం ఆ క్షణం శ్రమకి జాగ్రత్త. మీరు ఏమైనా అనుకోనియండి, నాకు మాత్రం ఏమీ బాధ లేదు. ఎందుకంటే కొందరినైనా దాని నుంచి తప్పించాలని నా తపన, అదే నా ఆశ అంటున్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలీదు. నేను ఆత్మదేవుడు అన్నాడు. ఇంకొంచెం సేపట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీకు తెలుసా? తెలీదు. ఇప్పుడే వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఉందా? చేస్తున్నాను ఆయన చెప్పినట్టుగా చేస్తే ఉంటాం, లేకపోతే కాదా? ఆయన అన్యాయస్తుడు కాదండి. న్యాయాన్ని జాగ్రత్తగా చూస్తాడు.
అన్యాయస్తుల దగ్గర కూడా రానీయుడు. తెలుసా? ఎవడైనా చదివారా? ఇప్పుడు మనం న్యాయమా అన్యాయమా? న్యాయమా అన్యాయమా? హలో, కనీసం 2.5 గంటలు దేవుంది. న్యాయమా అన్యాయమా? కనీసం 2.5 గంటలు. వామ్మో, ఇప్పుడు 24 గంటలు సరిపోవట్లేదు. 2.5 గంటలు అడగానికి ఇస్తే ఇంకా నాకు బొచ్చే మిగిలేది. నా గుండె కదండి, నా గుండె ఇంకొక 4 గంటలు ఇస్తే బాగుండు, 28 గంటలు ఇస్తే బాగుండు. ఇంకా మా పిల్లలకి నాకు బాగా అలంకరించుకుంటా, తగిలించుకుంటా, మెళ్ళకి, ముక్కులకి, చెవులకి, చేతులకి ఇక్కడే తగిలించుకుంటారంటే ఏమంటారంటే దాన్ని బ్రాస్లెట్. మనకే బ్రాస్లెట్ కావాలి. అవునా? ఆయన ఎవరో బంగారపు తీగలతో చొక్కా గుట్టించుకున్నాడంట. వామ్మ బాబురు. పట్టు దారాలతో చొక్కాలు గుట్టిస్తారు కదా, పట్టు దారాలతో పంచెలు చేస్తారు కదా, పట్టు దారాలతో చీరలు. ఏ పట్టు ఇది? ఏ పట్టు? చెప్పండి, మీకు బాగా తెలుసులే. నాకు తెలియదు అవన్నీ, ఎందుకంటే నాదంతా పట్టు ఒకటే పట్టు. ఏసై పట్టు. మరి మీదే పట్టు? కంచి పట్టు. అబ్బా, కంచి పట్టేనా? ఇంకా ఏయో ఉన్నాడు చేనేత. ఏ చేనేత? కలంకారీ అంట. మీకేం తెలుసు ఇట్లాంటివన్నీ కదా? కళ్ళు జిగేలు మంటాయంట. ఆ కలంకారీ, ఆ పట్టు, ఆ చేనేత మీకేం తెలుసండి? మీరంతా అవునా? అంతేనా? జాగ్రత్త. దేవుడు అన్నాడు, మీరు చదవండి యెషయా గ్రంథంలో, ఆయన మనకి రక్షణ వస్త్రాలు ఇస్తాడటండి. ఏ వస్త్రాలు? రక్షణ వస్త్రాలు ఇస్తాడట, స్తుతి వస్త్రాలు ఇస్తాడట, మహిమా వస్త్రాలు ఇస్తాడట, పరిశుద్ధుల నీతి క్రియలనే వస్త్రాలు ఇస్తారట. మనకు ఏమొద్దు, ఈ జాలే కదండి. కలంకారీ, అలంకారీ, పట్టు, చేనేత, ఇవన్నీ చిన్న కుమారుడు తిరిగి వచ్చాడటండి. తండ్రి తన దాసులతో అన్నాడంటే ఏమని? చచ్చిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు. ప్రశస్త వస్త్రం ఏ షాపులో దొరుకుద్ది? ఆర్ఎస్లో, చందనాలో, లేదా సిఎంఆర్లో. ఏంటంటే ఈ పిల్లలు మీరు కూడా నేర్చుకుంటున్నారు. మరి కొన్ని నేర్చుకుంటే మీకు చెప్పేది. ఇంకోటి ఉంది, అవన్నీ మీరు ఫులం చేసి అంటున్నాడు. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, మరి నాకేమో అది కావాలి, మీకేది కావాలి? ఆర్ఎస్, చందనానా, సిఎంఆరా, ఎంఎస్సి, ఎంసీఆరా? అక్షరాలు కొన్ని అటు ఇటు అటు, అంతే, ఏమీ లేదు. కొన్నాళ్ళు అక్కడ ఫ్యాషన్ అయ్యి మెడ్రాస్లో
తర్వాత వైజాగ్లో ఫ్యాషన్ అయ్యి, తర్వాత గుంటూరులో ఫ్యాషన్ అయ్యి, ఇట్లా తిరిగి తిరిగి ఇక్కడ అక్కడ మార్చి చేస్తే అబ్బో మనకేమో లేటెస్ట్. ఏ టెస్ట్? ఏసై దగ్గర అట్లాంటి లేటెస్ట్లో ఏమి ఉండవండి. ఎప్పుడు ఒకటే, ప్రశస్తం. జాగ్రత్త అంటున్నాడు. మన జీవము కొంచెం సేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరటండి. దీనికోసం ఎన్ని తిప్పలో కదా. ఎంత ఉంది పొట్ట? జానెడు ఉందా, మూరెడు ఉంటుందా? ఈ జానెడు పొట్ట కోసం 6 అడుగులు కథం కదా. అంతే చేద్దాం. ఇంకా పోనీ ఈ పొట్టు నింపాం, మధ్యాహ్నానికి మళ్ళా వామ్మో, ఈ పొట్టు నింపుకోవడం కోసం ఒక 10 రోజులు, మధ్యాహ్నం నింపుకోవడం కోసం మరొక 10 రోజులు, సాయంత్రం నింపుకోవడం కోసం ఒక 5 రోజులు అనుకుందాం, మళ్ళా రాత్రి నింపుకోవడం కోసం మళ్ళొక 10 రోజులు, ఈ 10 ఆ 10 ఆ 10 ఈ 5 35 రోజులు అయిపోయేసరికే నెల అయిపోయింది. మళ్ళా నెల వచ్చింది. దేవునికి ఏముంది? మొండి చెయ్యి. మా చిన్నప్పుడు అనేవాళ్ళు ఆడపిల్లల్ని, చేతులు గాజులు లేకపోతే మొండి చెయ్యి అక్క. తర్వాత మొగుడేడక్క. తర్వాత దానిమ్మ చెట్టు కింద దరివేయక్క. మొండి చెయ్యక్క, మొగుడేడక్క, దానిమ్మ చెట్టు కింద దరివేయక్క. అందరూ పోయి అగ్నిగుండంలో అవునా? ఈ విషయం తెలుసా? మొండి చేయక్క, మొగుడేడక్క, దానిమ్మ చెట్టు కింద దరివేయక్క అని తెలుసా? మరి పిల్లలకి ఏమైనా నేర్పుతారా? అబ్బే, వాడు చెప్పినవి మేము నేర్చుకుంటాం, మాకు తెలిసినవి వాళ్ళకి నేర్పం. నేర్పుతారా? మీకేం తెలుసు? ఇంకా ఓళ్ళు ఇప్పుడు మేము ఇట్ట నొక్కంగానే మొత్తం కనబడతాయి, తర్వాత కాసేపటి మాయమైపోతాయి కాదా? దానికోసమేనా అంటున్నాడు. జాగ్రత్త పడు. ప్రభు ఈ రోజున ఎంత లాభం కావాలి మనకి? ఎంత లాభం కావాలి చెప్పండి? ఎంత లాభం కావాలి? తృప్తి ఉందా? పని తృప్తి ఉందా? నీకు ఆ లాభమైన జబ్బు పట్టిందంటే ఇక నీ బతుకంతా అంతే, తృప్తి ఉండదు. లక్షాధికారి కావాలి, సరే చేశాడు దేవుడు. కోటీశ్వరుని కావాలి, ఉందా తృప్తి? తర్వాత మిలియనీర్ కావాలి, ఉందా? బిలియనీర్ కావాలి. ఇక తిరిగి ఇంతే, తిరిగి 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 ఎక్కడో టప్పున ప్రాణం పోతాయి. ఎన్ని ఎవరి ఎవరికి రిజిస్ట్రేషన్ చేసావా?
దేవుడే మీకోసం పరలోకంలో స్థలం రిజిస్ట్రేషన్ చేయడానికి పోతున్నాను రా, వినండి రా అంటే మనం ఎందుకు వింటాం? ఏమన్నాడు? మీకు వరకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను అన్నాడండి. మనకు అది కావాలా, ఇది కావాలా? ఏది కావాలి? మన పిల్లలకి ఏది కావాలి? ఈ క్రియలు ఆయన సన్నిధికి వచ్చి సమయాన్ని సద్వినియోగం చేసుకొని నియమ కోడికల్లో ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? జాగ్రత్త పడండి అన్నాడు. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. ఈ విషయం తెలుసుకొని జాగ్రత్త పడి చూడండి. ఒక్క మాట చెప్పి ముగిస్తా. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభమా, గొప్ప లాభమా? ఇప్పుడు మనం లాభం కావాలా, గొప్ప లాభం కావాలా? ఈ లాభం కోసం గొప్ప లాభాన్ని పోగొట్టుకుంటున్నామా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అదేంటో తర్వాత చదవండి. దానికోసం ప్రార్థన చేసుకోండి. ఆ లాభాన్ని పొంది ఇతరులు కూడా పొందటానికి జీవించండి. వాళ్ళను కూడా బ్రతికిద్దాం. చంపద్దు. మన దురాశతో, మన ధనాపేక్షతో, మన శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలతో చంపద్దు. బ్రతికిద్దాం ప్రభుతో యుగ యుగాలు, తరతరాలు, సదాకాలం ఆనందిద్దాం. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకున్న వారులారా అని మీరు కొన్ని విషయాలు చెప్పారయ్యా. రేపేమి జరుగుతుందో మీకు తెలియదు. ఇంకొంచెం సేపట్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది అని చెప్పారు. కాబట్టి దీనికోసం మేము తపన పడుతున్నామా, లేకపోతే నీతో ఉండాలి అని మొదటి పునరుద్ధానం కొరకు నీ సన్నిధికి వస్తున్నామా? పరీక్షించుకొని అపవాదికి చోటివ్వకుండా నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మేము మొదటి పునరుద్ధానములో ఉండాలి. మాతో పాటు మరికొంతమంది ఆ మొదటి పునరుద్ధానములో ఉండాలి. సహాయం చేయండి, నడిపించండి. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలు మేము పొందాలి, మా వాళ్ళకు కూడా అందించాలి. అలాగూ సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.